శ్రీవారి హుండీ పరకామణి దొంగలతో చేతులు కలిపిన దోషులు ఎంతటి వారైనా శ్రీవారి కంటి చూపు నుంచి తప్పించుకోలేరని రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్ననే కూడా తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు ఇదే ప్రెస్ మీట్లో కూడా ఏ విధంగా జరిగింది ఏం జరిగిందో కూడా చెప్పండి. దానిపైన ఈరోజు వివరణిస్తూ కొన్ని కథలు ఉచ్చరించింది. నారా లోకేష్ గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి 15 సంవత్సరాల ముందు జరిగింది, 20 సంవత్సరాల ముందు జరిగింది, మేము దాన్ని బహిర్గతం చేశామనే విధంగా గొప్పలు చెప్పుకుంటాము. గొప్పలు చెప్పుకోవడం కాదు కరుణాకర్ రెడ్డి, వాస్తవాన్ని చెప్పండి. ఏదైతే మీ నోటి నుంచి ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని అతని దగ్గర నుంచి జరిగిన సంఘటనకు సంబంధించి అతని దగ్గర నుంచి స్వామివారికి మేము దాన్ని రిజిస్టర్ చేయించాము ఆస్తులని కూడా చెప్తాను. అదే మేము చెప్తాను, స్వామివారికి 100 కోట్ల ఆస్తి రిజిస్టర్ అయితే మీకు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు రిజిస్టర్ అయ్యాయో బహిర్గతం చేయమని చెప్తాను. మేము దాన్ని కప్పుపుచ్చుకునే దానికి నారా లోకేష్ గురించి మాట్లాడడం, నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం, టీటీడీ చైర్మన్ గురించి పదప్రయోగాన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనలో మీరు తిరుపతిలో పదే పదే తిరుపతి యొక్క దీన్ని భక్తి భావంతో ఉండి లక్షలాది భక్తులు వచ్చే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రోజుకో అబద్ధాలు చెప్పి ఏ విధంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మీరు పదే దేవుని పేరుతో మీరు అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారా? ఎన్డీఏ కూటమికి సంబంధించి మేము వల్లిస్తూ ఉన్నామా? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నీ యొక్క పరిపాలనలో బహిర్గతమైందని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. అలాంటి వాస్తవాల్ని మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి ఆస్తుల్ని మీ యొక్క బినామీదారులకు రాసిచ్చారో బహిర్గతం చేయమని చెప్తాను. ఈరోజు మీ యొక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని దేవుని పేరుతో మీరు 1% ఆస్తి 100 కోట్లు అయితే 99% ఆస్తుల్ని ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారో చెప్పమని చెప్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయిందా, లేదా ఆనాడున్న ధర్మారెడ్డి పేరుతో రిజిస్టర్లు అయినాయా, లేకపోతే కరుణాకర్ రెడ్డి బంధువుల పేరుతో ఎంతెంత రిజిస్టర్ అయినాయో అవి చెప్పు, హర్షిస్తారు. అలా కాకుండా ప్రతి దినము అబద్ధాలని వల్లివేయడమే ధ్యేయంగా పెట్టుకొని మాటల చాణక్యుడు అంటామా, మాటల చాతుర్యంతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే విధంగా ఈరోజు నువ్వు చేస్తున్న దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తాం. ఇంకా అనేక విషయాలు బయట వస్తాయి. ఈరోజు కోర్టు ద్వారా వచ్చింది. అది చిన్నపాటి కేసులు కాదు. ఏదో 100 రూపాయలు దొంగిలిస్తే దాన్ని రాజీ చేయడం కాదు. లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి దేవుని సొమ్ముని ఖజానాని లూటీ చేసిన ఒక దొంగతో లాలూచి పడి బినామీ పేర్లతో రిజిస్టర్లు చేసుకొని స్వామివారికి ఏదో మేము త్యాగం చేసి ఎవరు అడిగారు మిమ్మల్ని? వాస్తవాలను బయట పెట్టండి, ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరగని. నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు నా హయాంలో పట్టుబడ్డాయని. నీ హయాంలో పట్టుబడి ఉంటే వాస్తవాల్ని ఎన్ని సంస్థలు ఉన్నాయి, వాస్తవాలను వెలుగు తీసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అనేక సంస్థలు ఉన్నాయి. లేదా సిట్టింగ్ జడ్జితో ఎందుకు ఆ రోజు విచారణ చేపట్ల మీరు చెప్పు సమాధానం. నువ్వు ఇన్ని నీతులు వల్లించే నువ్వు దేవుని ప్రతిష్టకు మేమే గొప్ప చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నువ్వు ఏ రోజు కూడా కొండకెళ్ళి దేవునికి తలనీలాలు సమర్పించిన రోజు మీరు కానీ మీ కుటుంబాలకు ఉందా? మీ యొక్క ముఖ్యమంత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఏ రోజు వచ్చిన ఇచ్చారా? ఈరోజు పట్టు వస్త్రాలు ఆ రోజు ఎందుకు ఆక్షేపణ చేయాలా? నువ్వు
ఈరోజు కోట్ల రూపాయలు దిగమింగి హైకోర్టులో అవన్నీ బయటపడతా ఉంటే మా వాళ్ళు మాట్లాడితే టీటీడీ బోర్డు చైర్మన్ సీఎం పైన నారా లోకేష్ గారి పైన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు కరుణాకర్ రెడ్డి, ఇది కరెక్ట్ కాదు. మా యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నావు, కరెక్ట్ కాదని తెలియజేస్తూ నారా లోకేష్ గురించి ఇంకా ఏ ఒక్క మాట మాట్లాడినా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు తిరుపతిలోని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వాస్తవాల్ని నువ్వు ఎందుకు నీ పరిధిలో ఎందుకు ఉంచుకొని పరిష్కరిస్తావు? లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్లు తిరిగి వాళ్ళ భార్య బిడ్డ వచ్చి అడిగితే వదిలేస్తావా? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి? కాబట్టి దీనిపైన సీరియస్గా కూడా ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. పదే పదే మేమే చెప్పలేకపోతా ఉన్నాం. రోజు నువ్వు ఎన్ని కుంభకోణాలు చేశావు, నువ్వు కానీ మీ టీటీడీ చైర్మన్గా వైఎస్ రాజశేఖర రెడ్డిని నియమించిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో కానీ ఏ విధంగా దోచేసి దొంగలే దొంగ దొంగ అని పరిగెత్తిన చందనంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, భక్తులందరూ చూస్తూ ఉన్నారు. కోటాని కోట్ల రూపాయలు స్వామివారి ఖజానాను లూటీ చేయడమే కాకుండా దొంగ